హాయ్ అండి. ఈరోజు బీట్రూట్ వడ చేస్తున్నానండి. అది ఎలాగో చూద్దాము. ఒకటి బీట్రూట్ తీసుకున్నానండి. దాన్ని పై తొక్కంతా తీసేసుకునేసి తురుము పట్టేసుకోవాలి. అక్కడ చూపిస్తున్నట్లుగా తురుము పట్టేసుకుంటున్నాను. అలా తురుము పట్టేసుకునేసి 1 కప్పు బీట్రూట్ వేసుకుంటే 1/2 కప్పు పచ్చెనగపప్పు నానబెట్టేసుకోవాలి. ముందే నేను రాత్రే నానబెట్టేసుకున్నాను. ఒక 4-5 గంటల ముందుగా నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టేసుకునేసి నేను రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే చేస్తున్నాను. ఇప్పుడు ఆ పచ్చెనగపప్పుని బాగా కడిగేసుకునేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా హెల్తీగా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా అందులోనే వేసేసుకోవాలి. జీలకర్ర 1/2 స్పూను, సోంపు 1/2 స్పూన్ వేసుకునేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకి, పెద్దలకు కానీ టిఫిన్కి బాగుంటుంది. చూడండి, అక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకొంచెము వేసుకుందాము. మళ్ళీ ఒకసారి వేసేసుకునేసి ఇప్పుడు అదంతా తీసి వేరే గిన్నెలో వేసేసుకునేసి అందులో కొంచెము సాల్టు, సన్నగా తరిగిన ఉల్లిపాయలండి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అల్లము అవంతా వేసుకుంటే మళ్ళీ వేరే రుచి వచ్చేస్తుంది. ఇందులో ఇంకా అల్లము అవంతా వేసేసుకోకుండా ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఆ బీట్రూట్ వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు నేనైతే చేతిలో వేసేసుకొని తడి చేసుకునేసి చేతితోటే చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ అంటించుకునేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకునేసి నూనె వేడెక్కిన తర్వాత అలాగా వడలు అదిగోండి చేతిలో అలా వేసేసుకునేసి చేసేసుకోవాలన్నీ. చాలా చాలా బాగుంటాయండి. అలా వేసిన ఎమ్మటే తిరగేసుకోకుండా కొంచెం కాలిన తర్వాత మనము తిరగేస్తే ఈజీగా వచ్చేస్తాయి, కళాయికి అంటుకోకుండా. చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ వడ రెడీ అయిందండి.